హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు 1500 పాయింట్స్ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీలో ఎఫ్ఎన్ఓ ఎలా చేయాలి అనే దాంట్లో కన్సల్టేషన్లో ఎలా ఉంది, అప్ సైడ్ డౌన్ ట్రెండ్ అప్ సైడ్ డౌన్ అప్ ట్రెండ్, సో ఇవన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు లాస్ట్ దండి డౌన్ సైడ్ అండ్ డౌన్ ట్రెండ్ అనమాట. సో 1500 పాయింట్స్ రేంజ్లో సేమ్ ఇందులో కూడా ఉంటుంది ఇలాగే. కాకపోతే ఇక్కడ చేంజెస్ ఎక్కడ వస్తాయంటే సేమ్ వెనస్డే రోజు మనం 49,100 పుట్ అనేది తీసుకుంటాము అండ్ 50,400 కాల్. అండ్ థర్స్డే రోజు ఏమవుద్దంటే ఫ్రైడే థర్స్డే ఆర్ ఫ్రైడే మనకి ఇది 150 to 250 వస్తుంది. మళ్ళీ ఫైనల్గా 200 to 250, లేదు నియర్ బై 300 కూడా రావచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మనకి అప్ సైడ్కున్న డౌన్ సైడ్కి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 100 to 150 రేంజ్లో వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఈ 100 to 150 రేంజ్లో వస్తుంది అన్నమాట. సో అందుకే ఈ సేమ్ యాస్టీజే మనకు 49,100 పుట్ అనేది మళ్ళీ 200కి వస్తుంది. మళ్ళీ మధ్యలో మనము 49,600 పుట్ అనేది కూడా యాడ్ చేసుకుంటాము, అది నియర్ బై 400కి వస్తుంది. సేమ్ కన్సల్టేషన్ టైంలో ఎలా వస్తుందో డౌన్ సైడ్లో కూడా అలాగే వస్తుంది, ఎందుకంటే పుట్ కదా. సో ఇప్పుడు మళ్ళీ మనకి కాల్ అనేది 49,900 కాల్ ఉంది, ఇది కూడా ఆర్డర్ ప్లేస్ చేస్తాము. అండ్ ఈ 50,400 కాల్ ఉంది చూసారా, కాకపోతే ఇది ఏంటి అంటే మనము క్లోజ్ చేస్తాము. ఓకే, కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు మనకి ఇవి 2 కాల్స్ అనేది క్లోజ్ చేస్తాము పుట్టు. మనకి కాల్ అనేది కూడా 50,400 పుట్ అనేది కూడా మనము క్లోజ్ చేసేస్తాము. సో మన దాంట్లో ఇప్పుడు ఏమేమి కాల్స్ ఉన్నాయి మండే రోజు అంటే 49,900 కాల్. ఓకే, ఇది 200 to 220 కదా, అది ఉంది. టార్గెట్ 400. మళ్ళీ ఏంటి అంటే 48,600 పుట్ ఇచ్చాను. యాక్చువల్లీ ఇది డౌన్ సైడ్ ట్రెండ్లో కానీ లేదంటే డౌన్ సైడ్ కానీ వచ్చేటప్పుడు ఇంత ఉంటుందా అంటే ట్రెండ్ చేంజింగ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఓకే, సో రివర్స్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ చాలా హై వెళ్ళింది అంటే అది హెల్దీ కాదు మార్కెట్కి అయితే. సో దానివల్ల కరప్షన్ కూడా అలాగే వస్తుందేమో అనేసి ఎక్స్పెక్ట్ చేసి నేను ఆ కాల్ ఇవ్వడం జరిగింది. అండ్ చెప్పడం కూడా రిస్క్ ఉంటుంది అనేసి అన్నాను. కాకపోతే ఏంటంటే సేఫ్ ట్రేడింగ్ అంటే సేఫ్ ట్రేడింగే కాదనను. కాకపోతే ఏంటి అంటే మనకి ఇక్కడ ఆ ట్రెండ్ అనేది రివర్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది అన్న ఇంటెన్షన్లో నేను అంటే ఎట్లా అంటే ఈ 1500 అనేది ఆపోజిట్లో ఇచ్చాను. అర్థమవుతుందా? 49,900 కాల్ ఉంది, 48,600 పుట్ ఉంది. సో నియర్ బై మన దగ్గర మళ్ళీ 350 రేంజ్లోనే మనం తీసుకున్నాము. ఇందులో సేఫ్ ట్రేడింగ్ ఏంటి అంటే సేఫ్ ట్రేడింగ్ అంటే టార్గెట్ అండి 49,900 కాల్ అనేది మళ్ళీ 400కి వస్తే మనకి ఇక్కడ ఒక 50 పాయింట్స్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. లేదు అలా రాలేదు, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది అంటే మాత్రం ఇది 500కి వస్తుంది. మోస్ట్లీ మనం ఒక 350 to 400లో క్లోజ్ చేసుకుందాం. బట్ ప్రాఫిట్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంది. లేదు అంటే మరి వర్స్ట్ కేసులో ఇన్వెస్ట్మెంట్తోనే బయటకు వద్దాం. ఓకే, సో ఈ వెనస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ 50 to 150 రేంజ్ డౌన్ సైడ్లో ఇది కూడా మెయిన్. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఈ టార్గెట్ ఉందా అండి 49,900 కాల్ అనేది ఇది 400కి వచ్చిందా మనకి ఏంటి అంటే ఈ ఇక్కడ పుట్ అనేది కొంచెం డౌన్ సైడ్లో డామినేట్ చేస్తుంది. ఓకే, ఒక మంచి డామినేషన్ అనేది ఇస్తుంది. కాకపోతే ఏది ఇస్తుంది అంటే ఇది 50,100 పుట్ ఇస్తుంది, 48,600 పుట్ కాదు. ఎందుకంటే అది అప్పటికి చాలా వరకు గ్యాప్లో ఉండిపోద్ది. ఓకేనా, కొన్ని పాయింట్స్ రేంజ్లో గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడికి ఇదిగా రాదు, దీనిగా పక్క పెట్టేసేయాలి. ఒకవేళ ఈ 49,900 పుట్ అనేది 400కి వచ్చింది అంటే ఇక ఈ పుట్ అనేది మనకి ఇక్కడ యూజ్ ఉండదు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒకవేళ డౌన్ ట్రెండ్ అనేది ఎలా ఉంటుంది, డౌన్ సైడ్ వస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు 100 to 150 రేంజ్లో వెనస్డే రోజు లేదా ట్యూస్డే ఈవినింగ్ మనకి మళ్ళీ సేమ్ కాల్స్ 49,900 కాల్ అనేది మనం 400లో క్లియర్ చేసాం కదా, మళ్ళీ అదే జోన్లో మళ్ళీ మనకు 200 రేంజ్లో దొరుకుద్ది. అండ్ 50,100 పుట్ ఇక్కడ 2 స్టార్స్ పెట్టాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ డౌన్ సైడ్ కానీ డౌన్ ట్రెండ్ ఇది 200కి వచ్చిందా మనకి ఇక్కడ హెవీగా ఉంటుంది ప్రాఫిట్. కాకపోతే ఏంటంటే రిస్క్ అనేది అక్కడ ఏం చేస్తున్నామంటే ఇన్వెస్ట్తో పాటు మనకు వచ్చిన ప్రాఫిట్ని కూడా రిస్క్ చేయాలి డౌన్ ట్రెండ్ అయితే.
ఓకేనా. ఓన్లీ డౌన్ సైడ్ అయితే మాత్రం అంత అవసరం లేదు, అది 400 to 500కి వచ్చేస్తే వెళ్ళిపోద్ది. ఓకే, లేదు ఇక అంతకు మించి వెళ్తుంది, డౌన్ ట్రెండే, రివర్స్ అయింది మార్కెట్ అనేసి అనుకుంటే మాత్రం చూడండి పక్కా 1000 వరకు అంటే 400 to 1000 మధ్యలో రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్తో పాటు ప్రాఫిట్ కూడా రిస్క్ చేయాలి. ఓకే, సో డౌన్ ట్రెండ్లో ఉండే ప్రాబ్లమే అది. అదే అప్ సైడ్ కానీ లేదంటే అప్ ట్రెండ్లో ఇంత హెవీగా ఉండదు, ఎందుకంటే అదొక డిగ్నిటీగా వెళ్తుంటుంది అప్ సైడ్ వెళ్ళేటప్పుడు. సో దాన్ని మనం క్యాచ్ చేయగలుగుతాం. కానీ డౌన్ సైడ్ అనేది మాత్రం కొంచెం 50-50 చాయిస్గా వస్తుంది. డౌన్ సైడ్ని క్యాల్కులేషన్ చేయొచ్చు, కానీ డౌన్ ట్రెండ్ని చేయాలంటే మాత్రం అది ఉన్న పలంగా పడినా కూడా మనం ఏం చెప్పలేము కూడా. సో అంటే అలా జరగడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో అందుకే డౌన్ ట్రెండ్ అయినా లేకపోతే అప్ ట్రెండ్ అయినా కూడా ఇంపార్టెంట్. కాకపోతే ఇందులోనే ఏంటంటే హెవీగా డేస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వీక్లీలో మనకున్న 5 days రన్నింగ్లో ఏమవుతుందంటే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ వచ్చేటప్పుడు కానీ ట్రెండ్ అనేది క్రియేట్ చేసే టైంలో డేస్లో మొత్తం కన్సల్టేషన్ అయిపోయి మొత్తం మార్కెట్ అసలు చూడడానికి కూడా ఎంత క్లారిటీ ఉన్నా కూడా చూడడానికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే అది అక్కడే ఉంటుంది కంప్లీట్. ఒక 100 points అప్, మళ్ళీ 50 points డౌన్, అలా ఆ రేంజ్లోనే ఉండడం వల్ల చిరాకులేస్తుంది. ఓకేనా. సో దానివల్ల ఏంటి అంటే అంతవరకు ఎవరు ఉండరు. ఇప్పుడు చాలా వరకు కొందరు అంటారు, నేను ఇప్పటి వరకు ఉంచాను, అబ్బా వస్తలేదు అనేసి వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేసి ఏం చేస్తారు, సెల్ చేసేస్తారు. నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నాకు వచ్చిన చాలని సెల్ చేసేస్తారు. వాళ్ళు చేసినాక ఒక 1 hour లేకపోతే 5 minutes 10 minutesలో కూడా అది ఇంక్రీజ్ అయిపోయి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబల్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అలాంటి టైంలో అనుకుంటారు, అబ్బా ఉంచితే ఇప్పటిదాకా ఉంచిన ఇయ్యాల కూడా ఉంచితే అయిపో కదా, ఆ ప్రాఫిట్ కూడా నాకు వచ్చు అనే ఒక ఇంటెన్షన్ ఉంటుందన్నమాట. కాకపోతే అది ప్రతిసారి అవ్వదు. ఓకేనా, అది ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే అలా ఎప్పటికి అవ్వదు, ఒక ట్రెండ్ సెట్టింగ్లో మాత్రమే అలా జరగడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలోనే అది హెల్ప్ అవుద్ది, అంతే తప్పించి మీకు ఎవ్రీ వీక్లో అలాంటి డౌన్ సైడ్ అయినా డౌన్ ట్రెండ్లో యూజ్ అవుద్దా చేస్తా అంటే ఓన్లీ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ అలాంటి మూమెంట్ ఇవ్వదు. నార్మల్గానే ఉంటుంది దాని రియాక్షన్ అనేది. మినిమం 1000 బిలోనే ఉంటుంది, 800 to 1000 బిలోనే ఉంటుంది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ టార్గెట్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న 49,900 కాల్ ఉందా, ఇది కంప్లీట్గా 400 to 800 మధ్యలో వస్తుంది, లేదంటే మినిమం 1000 అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. అప్ సైడ్ అయితే ఇది, డౌన్ సైడ్ అయితే ఈ 50,100 పుట్టుంది చూసారా. సో ఇది ఈ రేంజ్లోనే ఉంటుంది. ట్రెండ్ అయితే మాత్రం చేంజెస్ ఎక్కువ అవుతాయి. ఓకే, ఎందుకంటే అవి ఎన్ని పాయింట్స్ రేంజ్లో ట్రెండ్ సెట్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారో, వాళ్ళ ఆర్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి వరకు వెళ్ళడానికి ఎన్ని పాయింట్స్ మధ్యలో ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా నేను అగ్రెసివ్గా ఉన్నాను మార్కెట్లో, బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు నేను ఎంత ప్రైస్ అయినా పర్లేదు కొనేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళు ప్రైస్ యాక్షన్ చూడరు, ఓన్లీ మార్కెట్ యొక్క క్యాండిల్స్ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడైతే ఆర్డర్స్ ఉన్నాయో సెల్లింగ్ ఆర్డర్స్ అక్కడి వరకు వెళ్తారు. అది 1000 points 2000 points 3000 points కానీ వెళ్ళిపోతారు. అలాగే రిటర్న్లో అంటే రివర్స్ వచ్చే టైంలో కూడా వాళ్ళకి ఎక్కడ బై ఆపర్చునిటీ ఉంది, వాళ్ళ జోన్ ఎక్కడుందో అక్కడి వరకు కూడా మళ్ళీ అదే రివర్స్లో రావడానికి కూడా చాలా పాసిబిలిటీ ఉంది. డౌన్ఫాల్ని మీరు ఇంతకుముందే రీసెంట్గా కూడా చూసారు కదా, సో అలాగే అవుద్ది. ఓకే, సో ఇప్పుడు మనం థియరీ పార్ట్ చెప్పుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం చార్ట్లో చూద్దాం. 3 months చార్ట్ పెట్టాను డైలీ చార్ట్లో. సో అందులో ఏమవుతుంది అంటే మార్కెట్లో చూసారా, ఇది కన్సల్టేషన్. ఓకే, ఈ టైంలో ఎలా ట్రేడింగ్ చేయాలి 1500 pointsలో చెప్పాను. అట్ ద సేమ్ టైం ఇది ఇది అప్ సైడ్, ఇది అప్ ట్రెండ్ అనేది. ఓకే, అప్ ట్రెండ్ ఇది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది, కాకపోతే ఇక్కడ ఆల్రెడీ రెడ్ క్యాండిల్ పడింది అంటే మ్యాక్సిమం 52,000 వరకు వచ్చింది అనుకోండి, ఓన్లీ డౌన్ సైడ్ అంతే ఈ వీక్ ఎక్స్పైరీకి. లేదు ఆ 52,000ని 52,100 అనమాట, సారీ 52,100 వరకు మాత్రమే ఈ వీక్ ఎక్స్పైరీకి వస్తే మాత్రం మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నట్టు. అదే ట్రెండే చేంజ్ అయింది డౌన్ ట్రెండ్ అంటే మాత్రం కంప్లీట్గా ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ
50,006 మ్యాక్సిమం 51 అన్న రావాలి. 51,000 to 50,600 ఓకే. ఈ జోన్కి రావాలి మార్కెట్. ఈ జోన్కి వస్తే ఎంత 50,005 అంతే అరౌండ్ 600 వేసుకోండి. సో 50,600 to 51,000 ఈ 400 పాయింట్స్ జోన్కి వస్తే మాత్రం మార్కెట్ డౌన్ ట్రెండ్ అన్నట్టు. లేదు ఓన్లీ 52,100 వరకు మాత్రమే వస్తే డౌన్ సైడ్. ఓకే, సైడ్కి ట్రెండ్కి చాలా డిఫరెంట్ ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ వీక్ ఇప్పుడు మనకి రన్నింగ్ మార్కెట్లో నేను ఆల్రెడీ మనం ఫ్రైడే కాల్స్ కొన్ని క్లోజ్ చేసాము, ఇంకొక 2 ఉన్నాయి, పుట్ ఒకటి ఉంది, కాల్ ఒకటి ఉంది. సో దాని యొక్క పర్ఫార్మెన్స్ మనకి మండే ఆర్ ట్యూస్డే ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి మనం అది డౌన్ ట్రెండ్ అవుద్దా డౌన్ సైడ్ అవుద్దా అనేది చూడాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 49,900 కాల్ అనేది మనకి నిన్న ఆపర్చునిటీ ఇచ్చింది. ఓకే, ఫ్రైడే రోజు మనం 49,900 కాల్ అనేది మనం ఆల్రెడీ అంటే అది ఉంది కదా జోన్లో మనం తీసుకున్నాము. జస్ట్ నేను ఇచ్చిన థియరీ పార్ట్లో చెప్తున్నాను. మనము తర్వాత తీసుకునే ఒక కాల్ ఉంది కదా, అది ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏ కాల్ మనము లాస్ట్లో ఇప్పుడు 49 అయిపోయింది, 49,600 పుట్ అయిపోయింది. కాల్ ఇక్కడ ఉంది కదా ఎక్స్ట్రా మనం 49,900 కాల్ అనేది. సో ఇదొక్కటి ఈ జోన్లో మనకి ఏ కాల్ ఉంది అనేది ప్రజెంట్ మీకు చూసి అర్థమవుతుంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో నిన్న చేశాను. అండ్ ఇంకోటి నిన్న కాదు మొన్న ఫ్రైడే రోజే నేను ఇవ్వడం జరిగింది కాల్ కూడా. సో ఇది ఈ 2 ఉన్నాయి ఇప్పుడు మనకి రన్నింగ్లో. అంటే అంత డిస్టెన్స్లో డౌన్ సైడ్ వస్తుంది అంటే మేము కొంచెం రిస్క్ అనేది అక్కడ చేయాల్సి వస్తుంది. ఓకే, అందుకే నేను అలా చెప్పాల్సి వచ్చింది అనమాట. సో ఇప్పుడు చూద్దాము. డౌన్ సైడ్ అంటే 52,100కి రావాలి. డౌన్ ట్రెండ్ అంటే మ్యాక్సిమం 51 వరకనే రావాలి, 51 to 50,600. సో ఆ జోన్కి వస్తుందా లేదా చూద్దాము మనం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచే కదండి కన్సల్టేషన్ అనేది అయ్యి అక్కడి నుంచి అప్ సైడ్ స్టార్ట్ అయింది, తర్వాత అప్ సైడ్ బ్రేక్ అయింది. కొంచెం ఇక్కడ కన్సల్టేషన్ ఒకవేళ కన్సల్టేషనే అనుకోండి. ఇప్పుడు మార్కెట్లో కన్సల్టేషన్ అయితే మాత్రం నార్మల్గా ఇప్పుడు ఇలాంటి కన్సల్టేషన్ టైంలో ఎలా అయితే మనం కాల్స్ తీసుకొని ప్రాఫిట్ చేసామో అలాగే వస్తుంది. కాకపోతే ఈ క్లారిటీ కన్సల్టేషన్ అంటే నేను కన్సల్టేషన్ అయితే మాత్రం నేను